ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఆప్షన్స్ ట్రేడింగ్ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చూడండి. ఈరోజు తీసుకున్న ట్రేడ్ ఏంటంటే వేదాంత తీసుకున్నాము. ఈరోజు చూడండి, వేదాంత తీసుకున్నాం, పుట్ సైడ్ తీసుకున్నాం, పిఈ సైడ్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయాం. ఈరోజు ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, ఒకటి గ్లెన్మార్క్ ఒకటి ఉంది, ఒకటి వేదాంత ఉంది. ఈ గ్లెన్మార్క్ అనేది కిందటి వారం తీసుకున్నాను. ఇది తీసుకుని వారం రోజులు అయ్యింది. ఇది ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది కొంచెం టార్గెట్ ఎక్కువ ఉందన్నమాట. ఇది 7,000 పెట్టాను సుమారుగా. ఇందులో 7,000 అంటే 14,000 కానీ 20,000 కానీ రావాలి నా టార్గెట్. అంటే డబుల్ కానీ త్రిబుల్ కానీ అవ్వాలి, అప్పటి వరకు ఉంచుతాను అలాగా, అప్పుడు ఎగ్జిట్ అవును. ఇదేంటంటే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ తీసుకున్నాను, జనవరి మంత్ కాంట్రాక్ట్ తీసుకున్నాను. టైం ఎక్కువ ఉంది కాబట్టి నేను అలా హోల్డ్ చేశాను. ప్రస్తుతానికైతే కిందటి వారం తీసుకున్నాను, అయినా సరే ప్రస్తుతం లాస్ అయితే లేదు, అలాగే ఉంది, పెరగలేదు తరగలేదు, అలాగే ఉంది. ఈరోజు వేదంతా తీసుకున్నాము. ఈరోజు గ్రూప్లో ఇచ్చింది ఏంటంటే వేదంత పుట్టు తీసుకోమని చెప్పాను, పిఈ తీసుకోమని చెప్పాను. స్ట్రైక్ ప్రైస్ అయితే చెప్పలేదు. నేనైతే ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను, 420 పిఈ తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న అమౌంట్ తక్కువ. ఇక్కడ చూడండి, నా దగ్గర మామూలుగా అకౌంట్లో ఎంత ఉందంటే 6,980 రూపాయలు ఉంది, సుమారుగా 7,000 వరకు ఉంది. ఇందులో టోటల్గా ఎంత ఉందంటే 14,000 ఉండేది. 14,000 ఉంటే చూడండి, ఈ గ్లెన్మార్క్లో 7,000 పెట్టిస్తాను. ఇందులోనే మొత్తం పెట్టిద్దును, కిందటి వారం పెట్టిద్దును. కానీ ఎప్పుడూ ఒకే ట్రేడ్లో పెట్టకూడదు, ఎందుకంటే ప్రతిరోజు చేసేటప్పుడు ఒకసారి స్టక్ అయిపోతాం, అనుకున్నట్టు స్టక్ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు వారం రోజుల నుంచి అందరూ ఉండిపోయాం, అలాగే ఉండిపోవాల్సి వస్తుంది అనేసి నేను సగమే పెట్టాను. సగం మళ్ళీ నెక్స్ట్ డేకి ఉండాలని చెప్పి ఉంచాను అనమాట. ఈ అమౌంట్ కూడా నేను ఇది ఏంటంటే ఓన్లీ ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ ఇదంతా కూడా. ఇందులో 14,000 పెట్టాను, ఓన్లీ ప్రాఫిట్ వచ్చిన అమౌంటే. నేను ముందు ఎప్పటి నుంచి ప్రతిసారి చెప్తుంటాను, ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులతో ఎప్పుడు ట్రేడింగ్ చేయకండి, వచ్చిన ప్రాఫిట్స్తోనే ట్రేడింగ్ చేయమని చెప్తుంటాను. అలాగే నేను ఓన్లీ వచ్చిన ప్రాఫిట్ అమౌంట్తోనే ఇవి చేస్తున్నాను అనమాట. నాకు వేరే అకౌంట్ ఉంది, అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి వాడుతుంటాను. పొజిషనల్ ట్రేడింగ్కి, స్వింగ్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్కి వేరే ఒక అకౌంట్ ఉంది. ఇది ఓన్లీ ఆప్షన్స్ కోసం అనమాట. ఇలాంటి యాసలు వేయడానికి అకౌంట్ అనేది డెమో అకౌంట్ అనమాట. ఇది ఓన్లీ అప్పుడప్పుడు ఇలాంటి యాసలు వేయడానికి ఇది యూజ్ చేస్తుంటాను. ఆ వచ్చిన ప్రాఫిట్స్తోనే గేమ్ ఆడుతుంటాను అనమాట. ఇందులోనే ఇలాగ 14,000 ఇందులో పెట్టాను, అందులో 7,000 గ్లెన్మార్క్లో పెట్టాను. ఇది ఇంకా 1 మంత్ టైం ఉంది, డబల్ కానీ త్రిబుల్ కానీ అయితే తీస్తాను, లేదంటే అలా ఉంచుతాను. ఇంకా బోల్ టైం ఉంది, దాని సంగతి తర్వాత వదిలేందో. ఈరోజు తీసుకుంది వేదాంత తీసుకున్నాం. ఇందులో నేను నా దగ్గర 7,000 ఉంది కాబట్టి సగం ఇందులో పెట్టాను కాబట్టి ఆ వచ్చిన అమౌంట్కి 7,000కే నాకు ఇదే దొరికింది, 420 పిఈ దొరికింది. మరి గ్రూప్లో వాళ్ళు ఎంత ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నారో నాకు తెలియదు. నాకైతే ఇదే దొరికింది. 7,000 కాదు, 5,000 చిల్లర అనమాట, 6,000 లోపే. మళ్ళీ 7,000 దాటాక ఉందనమాట నాకు. మరి ఇదే దొరికింది, ఇది తీసుకున్నాను. ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 2,200 వచ్చింది సుమారుగా. 2,240 అంటే 40 వదిలేయండి, 2,200. పెట్టింది ఎంత అంటే 5,000 చిల్లర, 5,000 6,000 మధ్యలో అనమాట. 7,000 కూడా పెట్టలేదు. ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటంటే ఇదనమాట. ఈరోజు తీసుకున్నది వేదాంత. ఈ గ్లెన్మార్క్ వదిలేండి, లాస్ట్ వీక్ ఇది లెక్కలోకి రాదు. ఈరోజు తీసుకున్నది ఫస్ట్ డే తీసుకున్నది ఇదనమాట, వేదాంత. చూద్దాం, రేపు చూస్తాను. రేపు ఏం దొరికితే ఈరోజు ఇలాంటి ఎంట్రీ దొరికితే ఎంట్రీ తీసుకుంటాము, లేదంటే లేదు. మంచి ఎంట్రీ దొరికితే తీసుకుంటాం, ఆప్షన్స్ కాబట్టి రిస్క్ ఎక్కువ కాబట్టి మంచి ఎంట్రీ అయితే తీసుకుంటాం, లేదంటే వదిలేస్తాం. అంతేగాని ప్రతిరోజు చేయాలని లేదు. రేపు చూస్తాను, రేపైనా ట్రేడ్ దొరికినట్లయితే తీసుకుని మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత అనేది రేపు సాయంత్రం మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. ఒకవేళ దొరకలేదంటే లేదంటే వదిలేస్తాను అంతే. అంతేగాని ప్రతిరోజు చేయాలని లేదు. మంచి ఎంట్రీ దొరికితే ఎంటర్ అవుతాం, లేకపోతే లేదనమాట. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను, బాయ్.